హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని ముందుకు వస్తున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు అన్విత హై9 అనమాట. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2కి ఆనుకొని ఉంటుందండి. ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి. అలాగే 15 ఏకర్స్లో 9 హైరైజ్ టవర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క టవర్ 30 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు 2-3 బీహెచ్కే అపార్ట్మెంట్స్, అలాగే 4 బీహెచ్కే స్కై విల్లాస్ అయితే ఉంటాయండి. అలాగే 2 ఎమ్యూనిటీ బ్లాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒకటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంటుందన్నమాట. అలాగే టెర్రస్ మీద 1.2 ఏకర్స్ స్కై వాక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒక డిఫరెంట్ అయిన మోడల్తో, ఒక డిఫరెంట్ అయిన ఆర్కిటెక్చర్తో అయితే ఒక యూనిక్ కాన్సెప్ట్లో అయితే ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరుగుతుందండి. సో ప్రీమియం ప్రాజెక్ట్ అయితే అవ్వబోతుంది. అలాగే ఓఆర్ఆర్కి పక్కనే ఉంటుందండి. సో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి, అలాగే మనకు ఈ రేడియల్ రోడ్కి కనెక్టివిటీతో అయితే మెయిన్ ఈ మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదొక ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి. అలాగే దీని ఆపోజిట్లోనే మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చెప్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీంట్లో మనకు ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయన్నమాట. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అండి. అలాగే దీని ఆపోజిట్గానే చూసినట్లయితే ఇక్కడ మై హోమ్ వాళ్ళ ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మై హోమ్ విపినా అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే మై హోమ్ త్రిదాస ఉంది. అలాగే ఇక్కడ మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. దీని పక్కనే మై హోమ్ వాళ్ళ అంకురా విల్లాస్ అయితే ఉన్నాయి. దీనికి ఆపోజిట్లో ఒక 2 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడి నుంచి మనం ఈజీగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి వెళ్ళొచ్చు. ఇక్కడ క్యాండిడేట్స్ మనకు గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడి నుంచి మనం ముందుకు కనుక వచ్చినట్లయితే ఇక్కడ సెమిస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. దీని బ్యాక్ సైడ్ కనుక మనకు చూసినట్లయితే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూలు. అలాగే ఇక్కడి నుంచి మనం ముందుకు కనుక వచ్చినట్లయితే మనం ఇంకా చాలా స్కూల్స్ అయితే చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడి నుంచి కొల్లూరుకి తిరిగి వచ్చవచ్చు. అలాగే మన దగ్గర నుంచే మనకు మన ప్రాజెక్ట్ దగ్గర నుంచే ఈ సైక్లింగ్ ట్రాక్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూస్తే మనకు గ్రీన్ గ్యాబిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు 10 మినిట్స్లో ఈ ట్రంపెట్ జంక్షన్ ఏదైతే కోకాపేట్ నియోపోలిసెస్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఈ నియోపోలిసెస్లో ఆల్రెడీ రాజపుష్ప కానివ్వండి, ప్రెస్టేజ్, తర్వాత మై హోము, ఇలా తర్వాత సత్వ, బ్రిగేడు వీళ్ళ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక ప్రైమ్ లొకేషన్ కాబోతుంది ఈ కోకాపేట్ నియోపోలిసెస్. సో ఈ నియోపోలిసెస్ మనకు జస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. దీని పక్కన ఇక్కడ చూస్తున్నది మీరు రాజపుష్ప వాళ్ళ ల్యాండ్ అండి. అలాగే ఇక్కడ చూస్తున్నది మీరు మై హోమ్ 99, అలాగే మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్, అలాగే దీని పక్కనే మనకు మై హోమ్ గ్రావా రెసిడెన్సీస్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో 10 మినిట్స్లో మనం కోకాపేట్ నియోపోలిసెస్కి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. అలాగే ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండడమే మనకు కాకుండా ఇక్కడ నుంచి సైక్లింగ్ ట్రాక్ కనెక్టివిటీ కూడా మన ప్రాజెక్ట్ నుంచి దగ్గరగా ఉందండి. సో మనకు చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనకు 5499 పర్ ఎస్ఎఫ్టీ అండి, ఇంక్లూడింగ్ ఆల్ అనమాట. అలాగే ఈ ల్యాండ్ లార్డ్ షేర్లో మంచి ప్రైసింగ్ అనేది దొరుకుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నది మీరు ప్రజెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, తర్వాత ఎగ్జిట్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది ఎగ్జిట్ నెంబర్ 2 అండి. దీని పక్కన మనం చూస్తే హై9 అనేది కనిపిస్తుంది. అలాగే పక్కన సైక్లింగ్ ట్రాక్ కనిపించడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ ప్రాజెక్ట్లో 2 క్లబ్ హౌస్లు అయితే ఇస్తున్నారండి. 2 ఎమ్యూనిటీస్ బ్లాక్స్ అయితే ఇస్తున్నారు. అలాగే స్కై వాక్ అయితే ఇస్తున్నారు. సో ఒకటేసరికి క్లౌడ్ అనమాట. అలాగే మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంటుందండి. అలాగే ఎమ్యూనిటీస్ బ్లాక్లో 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఆఫీస్ స్పేస్ ఉంటుంది. సో పెట్ పార్కు, పార్టీ లాన్స్, యాంఫీ థియేటర్, ఇలా అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే మనకు ఇక్కడ చూస్తే ప్రజెంట్ ప్రోగ్రెస్ కూడా చూడొచ్చు అనమాట. అలాగే సేల్స్ ఆఫీస్ అండి. ఇక్కడ మీరు చూస్తుంది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఆర్చ్ అయితే ఉంటుందండి. అలాగే మనకు టవర్కి స్కై కనెక్టింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుందండి, చెప్పాను కదా. సో ఈ బ్రిడ్జ్ యొక్క ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది. అలాగే టెంపుల్ కూడా ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.